జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మన రాష్ట్రంలో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, విశేషంగా ఆలయాలు పెరుగుతున్నాయి అనే విషయం మనందరికీ కూడా సుపరిచితమే. కానీ ఆలయాలు పెరుగుతున్నందుకు సంతోషించాలో, లేదా ఆలయ అర్చక వ్యవస్థ ఏదో ప్రైవేటీకరణగా జరుగుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. ఈ రోజుల లోపల ఆలయాలలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఆలయ అర్చక వ్యవస్థ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఏవో కొన్ని పెద్ద దేవాలయాల్లో తప్ప చిన్న చిన్న దేవాలయాల్లో కమిటీలని, ఆ ఆలయ వ్యవస్థను ఒక బిజినెస్ లాగా మార్చి కనీసం ఆలయ అర్చకున్ని తగిన వేతనం ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు అర్చక వ్యవస్థలో ఉన్నాయి. నేను ఆలయాల్లో పనిచేసే అర్చకుల యొక్క బాధల గురించి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పదలిచాను. ఎందుకంటే ఎప్పుడో ఉదయం లేచినటువంటి అర్చకుడు మనందరం కూడా బయటి నుంచి చూస్తే ఆ అర్చకుడే కదండి, ఏముందు ఉదయమే తయారవుతాడు, ఇంత బొట్టు పెట్టుకుంటాడు, వెళ్తాడు, ఉదయమే హారతి చేస్తే అయిపోతుంది, ఏదో 2 మంత్రాలు చదువుతాడు, దక్షిణ పడుతుంది, వచ్చేస్తాడు అనుకుంటాం. ఇది మనకు బయటకు కనబడేటువంటి వ్యవస్థ మాత్రమే. కానీ ఒక ఆలయ అర్చకుడు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా కొన్ని ఆలయాల్లో అర్చకులే ప్రసాదాలు చేసుకోవాలి. ఆలయాల్ని శుభ్రం చేసుకునేటువంటి క్రియ కూడా అర్చకులదే. ఇవన్నీ చేస్తే వారికి తగినటువంటి సెలవులు ఉండవు. ఆలయ అర్చకుల్లో చాలామందికి విశేషంగా పండుగ వస్తే ఆ పంతులు గారు ఆలయంలో ఉంటారు, వారి ఇంట్లో వాళ్ళు మాత్రం ఆ అర్చకుని కోసం ఇంట్లో ఎదురు చూస్తూనే ఉంటారు. కాబట్టి ఆ అర్చకులు తమ కుటుంబంతో సమయం గడపడానికి ఏదో మూఢం వస్తే తప్ప ఆ ఆలయ అర్చకులకు సమయం దొరకదు. కనీసం పురోహితులకైనా మూఢం వస్తే బయటి కార్యక్రమాల్లో కొద్దిగా వెసులుబాటు ఉంటే దొరుకుతుంది. కానీ ఆలయంలో there is no leaves in the temple system. వారు ఆ ఆలయానికి, భగవంతునికి, అర్చనా విధానాలకు పూర్తిగా తమను తాము సమర్పించుకుంటారు. ఈ రోజుల్లో చూస్తున్నాం, చాలామంది అర్చకులను కించపరచడం కానీ, ఆలయ వ్యవస్థలో ఉన్నటువంటి అర్చకులపైన ఏదో గుత్తాధిపత్యాన్ని లేదా జులుం చేయడం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ, వారిని కించపరచడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు ఆధ్యాత్మిక చైతన్యం కలగడానికి మనం ఆలయానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చాలామంది మేము చూస్తూ ఉన్నాం, ఆలయంలో మా ఇంట్లో ఉన్నటువంటి 10 పేర్లు చెప్పండి అంటారు. కానీ శాస్త్రం చెప్పింది గోత్రం చెప్పి, ఇంటి యజమాని పేరు చెప్పి, సహకుటుంబస్య అనే మాత్రమే చెప్పాలి అని శాస్త్రం సూచిస్తుంది మనకు. కానీ మనందరికీ కూడా అన్ని పేర్లు చెప్తేనే సాటిస్ఫాక్షన్. కానీ శాస్త్రం అది సూచించలేదు. ఒక వృక్షానికి పండ్లు ఉంటే, చక్కగా పూలు పూసి కాయలు కాస్తుంటే, అవి పెరగాలి, కాయాలి అంటే మనం కొమ్మలకు కాదు కదా నీళ్లు పోసేది, ఆ వృక్షానికి ఉండేటువంటి వేరు దగ్గర నీళ్లు పోస్తాం. అలాగే ఒక కుటుంబం వృద్ధి చెందాలి అంటే యజమాని క్షేమంగా ఉంటే మీరందరూ కూడా క్షేమంగా ఉన్నట్టే. ఈ విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి. విశేషంగా ఆలయంలో ఉండేటువంటి అర్చకులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి చాలని జీతాలతో ఇప్పటికీ కూడా ఉన్నారు. మన ధర్మరక్షకులకు ఆలయాలు ఎంత ముఖ్యమో, ఆలయాలు సంరక్షించబడాలి అంటే అర్చకులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనందరం కూడా ఆలయ అర్చకుల్ని ఒకసారి మీకు ఏదైనా ఇబ్బందులు ఉందా అనేటువంటి విషయాన్ని కూడా ఆ కమిటీలు గమనించి ఆలోచించాలి. వారి కుటుంబ సంక్షేమం గురించి కూడా కొద్దిగా బాధ్యత తీసుకోవాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. వారికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ఉండవు. కనీసం ప్రతి కమిటీ కూడా ఆలయంలో పనిచేసే అర్చకులకు వారికి తోచినంతగా కనీసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వారి కుటుంబానికి చేయగలిగితే వారికి అది ఎంతగానో వారి కష్ట సమయాల లోపల చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఆలయం లోపల విపరీతంగా అగరబత్తులు కానీ,
కర్పూరం కానీ వెలిగించడం, అవన్నీ కలుషితంగా ఉండడం, తద్వారా చాలామందికి తెలియకుండానే క్యాన్సర్ రావడం కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటిని భరించుకొని ఎన్నో గంటలు శ్రమ కోర్చి మనందరి క్షేమం కోసం కూడా ఆ అర్చకులు భగవంతుని దగ్గర పూజ చేస్తారు. వారికి ఎలాంటి గౌరవం మీరు ఇవ్వకపోయినా పర్లేదు, ఏ అర్చకుడు కూడా ఇబ్బంది పడడు మీరు గౌరవం ఇవ్వలేదు అని. కానీ కనీసం అగౌరవపరచకుండా ఉంటే చాలు. కాబట్టి ఆలయ అర్చక వ్యవస్థను మనం ప్రైవేటీకరణ చేయకుండా, వారిని ఏదో బానిసలుగా చూడకుండా మనందరం కూడా వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తూ మనకు జరిపించుకునేటువంటి కార్యక్రమాలను సఫలంగా చక్కగా జరిపించుకుందాం. వారిని మనం గౌరవించకపోతే బయటివారు కూడా గౌరవించరు. కాబట్టి మన ఆలయ అర్చక వ్యవస్థను మనమే గౌరవించుకుందాం. మనం కూడా వారి యొక్క సర్వత్రా సంక్షేమానికి కృషి చేద్దాం. దీన్ని ప్రతి ఆలయ కమిటీ కూడా గుర్తిస్తారని, తద్వారా తగినటువంటి చర్యలతో వారికి చక్కనైనటువంటి జీవనాన్ని అందిస్తారని కూడా భావిస్తున్నాం. దీన్ని సూచనగా పరిగణలో తీసుకుంటారని భావన చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏ ఒక్క అర్చకునికి చక్కనైనటువంటి సహాయం కలిగినా అది మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.